వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబును చూస్తే సిగ్గు అనే పదం కూడా సిగ్గుపడుతుందేమో. అవును, తాను చేయలేని పనిని కూడా తానే చేసినట్లు నిస్సిగ్గుగా చెప్పుకోగల సమర్థుడు చంద్రబాబు. ఎవరో కనిపెట్టిన దాన్ని కూడా తానే కనిపెట్టానని కల్లార్పకుండా చెప్పగల వ్యక్తి. అలాంటి ఆయన పోలవరంపై మరోమారు బుకాయించారు. వైఎస్ కుటుంబంపై మళ్లీ విషం కక్కారు. ఇంతకీ ఆయనే మాట్లాడారు. వాచ్ ది స్టోరీ. బందిపోట్లు చేసే పనులకు చంద్రబాబు చెప్పే మాటలకు ఎక్కడా తేడా ఉండదు. ఎవరేమనుకున్నా సరే బందిపోట్లు పట్టపగలే అందరూ చూస్తూ ఉండగానే దోచుకుపోతారు. చంద్రబాబు కూడా అంతే. ఎవరైనా ఏవైనా అనుకుంటారేమో అనే సందేహమే లేకుండా కల్లార్పకుండా అబద్ధాలు చెప్పేయగలరు. బుధవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత పోలవరంపై సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో తొలి దశ పూర్తి చేయడానికి వీలుగా 12,157 కోట్ల విడుదలకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపిందన్న వార్తను కూడా చంద్రబాబు తన ఘనతగా చెప్పుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇదంతా తన గొప్పగా ప్రకటించుకున్నారు. నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 సార్లు ప్రధానమంత్రిని కలిశాను, 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిశాను, 3 సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మంత్రులు వెళ్ళారు, మా డిపార్ట్మెంట్ వెళ్ళారు, అందరూ కలిసి మాట్లాడారు. దాని పర్యవసానం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం. వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు 2014లో విభజిత రాష్ట్రానికి సీఎం అయ్యారు. అయినప్పటికీ 2016 నవంబర్, డిసెంబర్ వరకు పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. 2016 సెప్టెంబర్లో ప్రత్యేక ప్యాకేజీ అంటూ బొమ్మ చూపించి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టును తన చేతిలోకి తీసుకున్నారు. కేవలం కాంట్రాక్టులు, కమిషన్ల కోసం ఆశపడి ప్రాజెక్టును పూర్తి అంధకారంలోకి నెట్టారు. తద్వారా ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారు. 2013-14 రేట్లకే ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ బీరాలు పలికి 2016 సెప్టెంబర్లో సంతకాలు కూడా పెట్టి పోలవరం ప్రాజెక్టును త్రిశంకు స్వర్గంలోకి నెట్టేశారు. 2013-14 రేట్ల ప్రకారం చూస్తే పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును 20,398 కోట్లుగా కేంద్రం నిర్ధారించింది. దీని అర్థం ఏంటంటే 2014 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు 4,730 కోట్ల రూపాయలు తీసేయగా మిగిలిన 15,668 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేస్తారని చంద్రబాబు ఒప్పుకోవడం ఘోర తప్పిదం. పోలవరం ప్రాజెక్టుకు ఆ రోజు తగిలిన దెబ్బ ఇవాల్టికి మానలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీతోనే 2014 ఎన్నికల్లో పొత్తు కట్టి గెలిచారు చంద్రబాబు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ నాడు పోలవరానికి అన్యాయాన్ని ప్రశ్నించకుండా కేవలం తనకు వచ్చే కమిషన్ల కోసమే కకృతిపడి పోలవరం ప్రయోజనాలను పూర్తిగా పరంగా పెట్టారు చంద్రబాబు. పోలవరం పూర్తి స్థాయి నిల్వ మట్టం 45.72 మీటర్లు. ఇంతవరకు పూర్తి చేయాలంటే మునిగిపోయే గ్రామాల్లోని బాధితులకు పునరావాసం కిందే 23,875 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కానీ 2013-14 రేట్లకు ఒప్పుకోవడం వల్ల కేంద్రం కేవలం 7,279 కోట్లు మాత్రమే ఇస్తానంటే దానికి ఊకొట్టారు. కాలం గడిచింది కాబట్టి ఇవాళ 2024లో ఉన్నాం కాబట్టి ఈ ఖర్చు ఇంకా పెరుగుతుంది. అయితే అంతకు ముందు ఆయన చేసిన పాపాల గురించి బయటకు రాకుండా జనానికి తెలియకుండా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ జనానికి వాస్తవాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అయినా చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ఆయనపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీన్ని కేబినెట్ ఆమోదించవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా నిర్ణయించింది. కానీ చివరికి వచ్చేసరికి ఎన్నికల సమయానికి ముందు ఇది ఆల్మోస్ట్ ఆల్ కేబినెట్ మీటింగ్లో పెట్టి చేస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు వెళ్ళి కేబినెట్ మీటింగ్లు పెట్టొద్దండి, పెడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఆపి సరే ఇప్పుడు పెట్టుకున్నారు, వచ్చింది. నేను ఏంటంటే ఇదేదో మేము సాధించామని గొప్ప చెప్పుకోవడం క్వశ్చన్ కాదు. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేశామని మరొకసారి చెప్పాలనేటువంటి భావన. సీఎంగా వైఎస్ జగన్ చేపట్టి పూర్తి చేసిన పనులను కూడా తానే చేసినట్లుగా చెప్పుకోవడం కూడా చంద్రబాబుకే చెల్లింది. ప్రజలు వింటే నవ్వుతారన్న సిగ్గు కూడా లేకుండా కళ్ళార్పకుండా అలవోకగా అబద్ధాలు మాట్లాడేశారు.